యేసుక్రీస్తు ప్రభువుకి చెందును గాక. ఆమేన్ ఆమేన్. 93వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నామండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడికట్టు కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం నుండి సింహాసనము స్థిరమాయెను, సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తి యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషణ కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషణ కంటెను, ఆకాశం నందు యెహోవా బలిష్ఠుడు. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందామండి. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుడి వాక్యము మనందరి వినికిడిలో ఆశీర్వదించి దీవించి ఫలభరితము చేయును గాక. ఆమేన్ ఆమేన్. కూర్చున్నాండి, కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. 93వ కీర్తన ఎవరు రాశారనేది తెలియదు, ఎందుకంటే ఈ 93వ కీర్తన పైన ఎటువంటి చిన్న అక్షరాలు మనకి కనపడవు. అంతేకాదు 94వ కీర్తన మీద కూడా ఉండవు, అంతేకాదు 95వ కీర్తన మీద కూడా ఉండవు. అలా చూసుకుంటే 100వ కీర్తన వరకు ఏ మాటలు ఆ కీర్తనల పైన ఉండవు. 92వ కీర్తన పైన మాత్రమే ఉంటుంది ఒక మాట. విశ్రాంతి దినమునకు తగిన గీతము 92వ కీర్తన మీద ఉన్నమాట. ఎందుకు ఇలా ఉండట్లేదు? 150 కీర్తనలలో ఎన్ని కీర్తనలకు వాటి తలల మీద, అంటే వాటి ప్రారంభంలో చిన్న చిన్న మాటలు లేవు? ఎప్పుడైనా గ్రహించారా? 1వ కీర్తన పైన ఉండదు, 2వ కీర్తన పైన ఉండదు, 9వ కీర్తన పైన ఉంటుంది, 10వ కీర్తన పైన ఉండదు, 33వ కీర్తన పైన ఉంటుంది, 34వ కీర్తన పైన ఉండదు. ఇది ప్రథమ స్కందము అంటారు దాన్ని. ఏమండి, ఎందుకు అలాగా పేర్లు లేకుండా కొన్ని కీర్తనలు 150 కీర్తనలు పొందుపరచబడ్డాయి అని అంటే 92వ కీర్తనలో ఉన్న మాటే దానికి ఆధారం. ఇవి విశ్రాంతి దినమున పాడుకొనదగిన గీతములు. ఇవన్నీ విశ్రాంతి దినమున అంటే ఆదివారం ప్రత్యక్ష గుడారంలో. మనకైతే ఇప్పుడు ఇజ్రాయిల్కి వెళ్ళి విశ్రాంతి దినం ఆదివారం అంటే అడుక్కోరు, వాళ్ళకి శనివారం సబ్బాతు రోజు. ఆ రోజు దేవాలయానికి వచ్చినప్పుడు వారు పాడుకునే పాటలు ఇవన్నీ ఎజ్రా గారు కంపైల్ చేశారు. రాసింది వివిధ రచయితలు రాసిన దాన్ని కంపైల్ చేసింది, ఒక దగ్గరికి సమకూర్చింది మాత్రం ఎజ్రా గారు. అయితే ఈ విశ్రాంతి దినాలు 92 దగ్గర నుంచి 100 వరకు ఈ కీర్తనలు రాబోయే కాలం గురించి, రాబోయే యేసుక్రీస్తు ప్రభువు గురించి రాయబడిన కీర్తనలు. అంటే రెండవ రాకడ ఉంది అని మనకంటే ముందే మన పూర్వీకులు 1000 సంవత్సరాల ముందే మన పూర్వీకులు గమనించారు. దేవుడు వారితో మాట్లాడారు, దానికి తగ్గట్టుగా వారు సిద్ధపడ్డారు. మనం ఇప్పుడు సిద్ధపడడానికి కాస్తంత ఆలోచిస్తున్నాం, కానీ వారు అప్పటి నుంచే సబ్బాతు దినమున, విశ్రాంతి దినమున ఆయన రాకడ కోసం మాట్లాడుకుంటూ, ఆయన రాకడ కోసం ఆయన స్తుతిస్తున్నారు. మనం రాకడ కోసం పాటలు అంత ఎక్కువగా పాడం. గగనము చీల్చుకుని యేసు గనులను తీసుకుని మొన్నొకసారి మీరమ్మ గారు పాడారు. తర్వాత హన్నా ప్రార్థన నేను ఒకసారి పాడినట్టున్నాను. ఊహల కందని లోకములు, ఆ పాట ఒకటి రాకడ పాట. యేసు రాజుగా వచ్చుచున్నాడు, అది మాత్రం పైన పల్లవి పాడతాం మనం, మిగతా వరకు రాం. ఇలాంటివి కొన్ని పాటలు పాడుకుంటూ ఉండాలి. ఎందుకు అని అంటే 150 కీర్తనలు ఇంచుమించు 18 కీర్తనలు రాకడ గురించి పాడిన పాటలు. రాకడ గురించి, యేసుక్రీస్తు ప్రభు వస్తారు అని చదువుకున్నది. ఎలాగుందో ఈ 93వ కీర్తన 5 వచనాలే చిన్న కీర్తన గాని చాలా పెద్ద అర్థం ఇచ్చే కీర్తన. 93వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. చాలా మనం తర్వాత చదువుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఎప్పటి నుంచి రాజ్యం చేయుచున్నాడు? పురాతన కాలము నుండి. మొట్టమొదట భూమి సృష్టించారు. ఆ భూమి మీద లూసిఫర్ అనే అపవాది పడిన తర్వాత భూమి మొత్తం చల్లాచెదురైపోయింది. మరలా ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన సమస్తాన్ని చక్కపరిచారు. నిరాకారమైన దానికి ఆకారం ఇచ్చారు, అగాధమైన దానిని స్థిరపరిచారు, చీకటికి వెలిగించారు. ఇవన్నీ ఆదికాండం 1వ అధ్యాయం దగ్గర నుంచి ప్రారంభమైంది. అంతకు ముందు భూమి ఎప్పటి నుంచో ఉంది, కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల నుంచి. ఒక శాస్త్రవేత్త అంచనా గట్టి ఆయన అంటాడు,
20 బిలియన్ లక్షల సంవత్సరాల నుంచి భూమి ఉంది అని లెక్క కట్టాడు. భూమిని తీసుకుని పరీక్ష చేసి 20 లక్షల బిలియన్లు అంటే ఎన్ని సున్నాలు పెట్టాలో రెండు పక్కన అనేది అంచనా అవ్వలేదు. రాత్రి కొంతసేపు ట్రై చేశాను, నా వల్ల కాలేదు. అన్ని సంవత్సరాల నుంచి భూమి ఉంది. చాలా మంది ఉద్దేశం ఏంటి అని అంటే క్రిస్టియానిటీ అనేది ఈ జూడిజం 7,000 సంవత్సరాల క్రిందటి నుంచే క్రిస్టియానిటీ ఉంది. అంతకు ముందు యెహోవా లేడు, యేసుక్రీస్తు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు అంతకంటే లేడని ఒక వాదన అన్యులు వాదిస్తూ ఉంటారు. ఎప్పుడైనా మన సువార్తకి వెళ్ళినప్పుడు తలమాసిన వాళ్ళు కొంతమంది కనపడతారు. ఈ మాట ఉపయోగించాలని ఏమనుకోవద్దండి. వాళ్ళకి తెలిసిందే జ్ఞానం అనుకుని చెప్తారు. అందుకని ముందు మనం ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. అరే బాబు, ఇప్పుడప్పుడే కాదు, భూమి ఎప్పటి నుంచో ఉంది. ఆయన తొల నూలు, దాన్ని ఏమంటారు, కొల నూలు పట్టుకుని, తర్వాత మట్టపు సూత్రము పట్టుకుని భూమికి పునాదులు వేశాడు. అప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు. ఆ తరువాత ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చక్కదిద్దాడు అంతే. ఆ తర్వాత ఆదాము గారు వీళ్ళందరూ రావడం. ఆదాము గారు ఎప్పుడు వచ్చారనేది కాలపరిమితి లేదు. నోవహు గారు ఎప్పుడు అనేది కాలపరిమితి లేదు. కాకపోతే శాస్త్రవేత్తలు కూడా ఏం ఒప్పుకుంటారు అని అంటే జలప్రళయం ఒకటి వచ్చింది, ఒకసారి భూమి మొత్తం నాశనం అయ్యింది అని ఒప్పుకుంటారు తప్ప అది నోవహు ద్వారా యెహోవా దేవుని వలన వచ్చిందని వారు ఒప్పుకోరు. ఒప్పుకుంటే మళ్ళీ ఆడపరుగు పోతుంది కదా. యెహోవా రాజ్యము చేయించున్నారు. ఎప్పటి నుంచి? పురాతన కాలం నుంచి ఆయన రాజ్యం చేస్తున్నారు. అయితే రాజ్యాల గురించి మనకు కూడా తెలుసు. మనం కూడా ఎన్నుకుంటాం, రాజులు ఉన్నారు, ఎన్నుకుంటాం. అందులో ఒకడు మంచోడు ఉండొచ్చు, ఒకడు చెడ్డోడు ఉండొచ్చు, నియంత ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రము స్థిరమైన రాజు. ఆమేన్. ఆయన ఎక్కడి నుంచి? ఇజ్రాయేలీలను నడిపించిన దగ్గర నుంచి. న్యాయాధిపతులుగా ఉన్నప్పుడు కూడా వారే దేవుని పక్షాన నిలబడి రాజరికం చేశారు. న్యాయాధిపతులు గాని, ప్రవక్తలు గాని, దీర్ఘదర్శులు గాని వీరందరూ దేవుని చాటున సింహాసనాసీనుడు ఆయనే ఇప్పటికీ ఎప్పటికీను. ఆ తరువాత వారు రాజు కావాలనుకున్నప్పుడు కూడా దేవుడే వారిని ఆయన హస్తాల్లో ఉంచుకుని రాజరికం చేపించారు. ఒక ఉదాహరణ, ఆహాబు రాజు ఇంటి పక్కనే ఉన్న ద్రాక్ష తోట నాబోతు అనే ఒక లేవీనిది, దాన్ని ఆక్రమించుకుందాం చూస్తే ఆయన ఇవ్వనన్నాడు. ఎందుకని? ఇది నా పితరుల దగ్గర నుంచి వచ్చిన స్వాస్యం. పితరులు నాటిన పొలిమేర రాయిను తీయకూడదు సామెతల్లో ఉంది. ఇది పితరుల దగ్గర నుంచి వచ్చింది, ఇది నేను ఇవ్వను అని అంటే ఆయన మూతి ముడుచుకుని పడుకుని ఉంటే తన భార్య అయిన యెజబేలు గారు వచ్చి, ఏవి రాజా మూతి ముడుచుకున్నావు, ఆడలు ముడుచుకున్నట్టు అని అంటే విషయం మొత్తం చెప్పినప్పుడు ఆవిడ మనుషులను పంపి నాబోతును బెదిరించి ఆ తరువాత నాబోతు రక్తము ఒలికించుచుండగా ఏలియా వస్తాడు. ఇదంతా మనకు తెలుసు. ఏలియా వచ్చి చెప్పింది ఏంటి? దేవుడైన యెహోవా ఈ కార్యమును దుష్కార్యముగా ఎంచెను గనుక ఈ రక్తం ఎక్కడైతే కుక్కలు నాకుతున్నాయో మీ ఇద్దరు రక్తం కూడా కుక్కలు నాకుతాయి. రాజు నువ్వైనా అధికారం ఆయనదే. దేవునికి స్తోత్రం. రాజులు అనేవారు ఉన్నారు, చాలా మంది రాజరికం చేశారు, చెడు వర్తన చేశారు, కొంతమంది మంచి రాజులు ఉన్నారు. అంతా అయిపోయింది. ఇక కొత్త నిబంధన 400 సంవత్సరములు నిశ్శబ్ద కాలం అయిన తరువాత యేసుక్రీస్తు ప్రభు ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుని పొత్తిగుడ్డలలో చుట్టబడి రాజుల రాజుగా ఆయన ఇక్కడ భూమి మీదకి వచ్చారు. ఆయన రాజ్యం స్టార్ట్ అయింది. ఇక అయిపోయిన తరువాత 7 ఏళ్ల పరిపాలన తరువాత 1000 సంవత్సరాలు మళ్ళీ రాజుగా రాబోతున్నారు, ప్రభువుగా రాబోతున్నారు. ఆయన రాజ్యరికము జరగబోతుంది. వీటన్నిటిని ఉద్దేశించుకుని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఎప్పటి నుంచి అప్పటి వరకు? పురాతన కాలము మొదలైన మొదటి రోజు నుంచి సమస్తము నాశనం అయిపోయినా ఇంకా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు దేవుడై ఉన్న ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని రాజుగా నియమించాడంతే. దేవునికి స్తోత్రం. ఆయన పరిపాలనలో మనం ఉన్నాం. ఆయన 2వ రాకడలో పరిపాలిస్తారని పాత నిబంధనలో సాదృశ్యం ఉంది. ఏంటి అది అంటే, ఐగుప్తు చెర నుండి ఇజ్రాయేలీలను దేవుడు మోషే ద్వారా విడిపించి 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో వారిని నడిపించారే. వారికి నూతన మన్నా ఇచ్చి, బండ నుంచి నీళ్ళిచ్చి, వారి వస్త్రాలు చిరిగిపోకుండా, చెప్పులు తరిగిపోకుండా
మేఘస్తంభమై, అగ్నిస్తంభమై, ఏ ఆపద ఆ అపాయము వారి దగ్గరికి రాకుండా పరిపాలించారే, ఆ పరిపాలనకు సాదృశ్యమే రాబోయే 1000 సంవత్సరాల పరిపాలన. దేవునికి స్తోత్రం. అందుకే క్రొత్త నిబంధనకు పాత నిబంధన ఒక సూచన. పాత నిబంధన చదవాలి, అర్థం చేసుకోవాలి. కొన్ని సార్లు రాత్రి కూడా మనం మాట్లాడుకున్నాం, కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థమవునప్పుడు ధ్యానించాలి. పుస్తకాల మీద రాసుకోవాలి, పుస్తకాల మీద రాసుకున్నాయి మళ్ళీ ధ్యానించుకోవాలి, చదవాలి. ఒక్కొక్కటి 10-15 సార్లు 100 సార్లు చదివితే గాని దాంట్లో ఉన్న అర్థం తిరిగి రాదు. దేవుని ఉద్దేశం మనకు కనపడదు. మన దేవుణ్ణి వెతికిన కొద్దీ దొరికే దేవుడు. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి వెదకుడి. దొరికేది ఏంటి? బంగారం కోసం వెతుకుతాం, డబ్బు కోసం తడతాం, ఆశీర్వాదం కోసం అడుగుతాం. అది కాదు అక్కడ అర్థం. అసలు కొండ మీద ప్రసంగంలో శరీరానుసారంగా చెప్పబడిన మాట ఒక్కటి లేదు. అంత ఆత్మీయానుసారంగానే మనం ఆయన అడగాలి, ఆయన వెతకాలి, ఆయన తట్టాలి. ఆయన తడుతున్నాడు కదండి. 3:20 ప్రకటన గ్రంథంలో తలుపు దగ్గర నిలబడి ఏం చేస్తున్నాడు? ఆయన తట్టుచున్నాడు. ఆయనే తట్టినప్పుడు మనం ఆశీర్వాదాల కోసం తట్టడం అంటే మీనింగ్లెస్, అర్థం పర్థం లేని మాట. ఆయన్ని కలుగుంటే సరిపోతుంది. యేసు ప్రభుని కలుగుంటే రాజు ఆయనే కదా. ఇప్పుడు మాట్లాడుకున్నాం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఆయన చేస్తాడు రాజు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధనలో ఇంకొక సాదృశ్యం, బబులోను చెరలో వారు 70 సంవత్సరాలు ఉన్నారు. ఒక అన్యరాజు, దేవుడు అంటాడు, నా సేవకుడైన కోరేషు వచ్చాడు, యెరూషలేముకు నడిపించాడు. 3 గ్రూపులుగా యెరూషలేముకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. దేవుని ఆలయాన్ని కట్టారు. ఆ నూతన నిబంధన కోరేషే యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని తీసుకుపోవడానికి ఒక ఆర్డర్ ఇచ్చాడు. మనం వెళ్ళాలి ఆయన దగ్గరికి. ఆ రహస్య రాకడలో ఆయన దగ్గర ఉండాలి. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో, రాజరికంలో మనం ఉండాలి, మనం పరిపాలించాలి. అది మన ఆధిక్యత, అది సంఘానికి దేవుడిచ్చిన మహిమ. ఆయన ఒకసారి సాతాను తల చితక త్రొక్కాడు. ఇక తోకలో ప్రాణం ఉంది. ఆ తోకను కూడా చితక తొక్కే అధికారం కలిగిన వారు ఎవరంటే మనమే ఆ సంఘం. మనకి ఇచ్చాడు అధికారం. మనం ఏం చేస్తుంటాం? ఆ తోక కదులుతూ ఉంటే పరిగెడుతుంటాం. ఆ తోకట ప్రకటన గ్రంథం ధ్యానంలో వస్తుంది. అది కూడా 3వ వంతు నక్షత్రాలను పడగొట్టేస్తుంది. అది నక్షత్రాలు అంటే మనమే, సేవకులం. పడగొట్టేస్తుంది. పడిపోతున్నారు చాలా మంది. సాతాను చాలా తెలివిగలడండి, చాలా తెలివిగలడు. ఎంతగా నమ్మించి మన దగ్గరికి వస్తాడంటే, గాయం అయిన సంగతి కూడా మనకు తెలియదు, రక్తం బ్లీడ్ అయిపోతున్నా కానీ మనకు తెలియదు. అంత తెలివి కలిగిన ఆయన. ఎందుకంటే దేవుని సముఖంలో ఉన్నాడు కదండి, దేవుడిని ఆరాధించాడు కదండి. ఆయన ఆరాధికుడు కదా. మంచి వివేచన, మంచి జ్ఞానము నేర్చుకున్నవాడు దేవుని సన్నిధిలో ఉండే ఆయన. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత పొల్యూట్ అయిపోయింది, అంతే, కల్తీ అయిపోయింది. జాగ్రత్తగా ఉండాలి. ఆఖరి వచనంలో ఉంటుంది కదా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరంలో అనుకూలం. ఎంతవరకు ఉంది పరిశుద్ధత? ఆయన రాజ్యంలో చేరటానికి. ఆయన రాజ్యంలో అందరూ ఉండరు. మరొకసారి చెప్తున్నానండి, ఆయన రాజ్యంలో అందరూ ఉండరు. కొంతమంది, ఆ కొంతమంది కూడా పరిశుద్ధత కావాలా? ఆ పరిశుద్ధత కావు. ఇప్పుడు బాడీ బిల్డింగ్ చెయ్యాలి అని అంటే ఏం చేయాలండి? రోజు వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలా వద్దా? ఓ 10 నిమిషాలు చేసేసి దాన్ని పట్టుకుని ఏలాడేసి వచ్చేస్తానంటే నీ బాడీ ఏం బిల్డ్ అవ్వదు. ఉన్న బాడీ కూడా తక్కువదు. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వెళ్ళాలి, టైమింగ్ కూడా ఆ టైం ప్రకారం ఆయన చెప్పినట్టుగా చెయ్యాలి. అప్పుడు వచ్చిన తర్వాత నువ్వు కండలు పెంచుకుని అవి రాతి బండలాగా అయిపోయిన తర్వాత రకరకాలుగా ఉండొచ్చు. ఇంకా శరీర వ్యాయామానికే మనం అంత వాల్యూ ఇస్తున్నప్పుడు ఆత్మీయ వ్యాయామానికి ఎంత ఇస్తున్నాం? ఏమండి, నాకులాంటి వాడిని చూస్తే జిమ్మోడు ముందే బయటికి వెళ్ళిపోమంటాడు, నువ్వు పనికి రావురా అని. పరలోకంలో కూడా అంతే, పరలోకంలో కూడా అంతే. పరిశుద్ధత కావాలి. ఎన్నటికి ఆయన రాజ్యము చేయించున్నారు. దేవునికి స్తోత్రం. రెండో లైన్, ప్రభావమును ఆయన వస్త్రముగా, ప్రభావమును దేవుడే రాజే వస్త్రంగా ధరిస్తే ఆయన పిల్లలమైన మనం ఏం ధరించుకోవాలి? ఆ పరిశుద్ధత ధరించుకోవద్దా? ఆ యథార్థత ధరించుకోవద్దా? ఆ నీతి ధరించుకోవద్దా? అసలు పరలోకంలో ఉండే నీతి క్రియలనే వస్త్రాలే కదా. నీతి లేకుండా, ప్రభావం లేకుండా, పరిశుద్ధత లేకుండా, యథార్థత లేకుండా, లోబడుట లేకుండా
ఏం చేద్దామని. వాక్యంలోకి వెళ్ళినప్పుడు దేవుడు కొన్ని మాటలు తెలియజేస్తాడు ఏం చెయ్యాలనేది. కొన్ని చూసుకుందాం, 3-4 చూసుకుందాం. అన్నీ అంటే ఇప్పుడప్పుడే కుదరదు కానీ 30 రోజులు పడుతుంది ఆయన తెలియజేసి మనం చేయాల్సిన ఆయన చిత్తం. ప్రభావమును ఆయన వస్త్రముగా. వస్త్రం ఏం చేస్తాడండి? మన వస్త్రాలు ఎందుకు ధరిస్తున్నాం? మన శరీరమును దిశములను కప్పుకొనుటకు, మన సిగ్గును కప్పుకొనుటకు వస్త్రాలు. నీ పాపపు స్థితిని కప్పుకొనుటకే పరిశుద్ధత అని నీతి క్రియలైన వస్త్రాలు కప్పుకోవాలి కదా. ఎంతవరకు ఇప్పుకుని తిరుగుతాం మనం? ఒకవేళ ఇక్కడ నడుస్తుందేమో, ఇక్కడ చల్తా హాయ్, కానీ అక్కడ కుదరదు. ఆ గేటు దగ్గరికి కూడా వెళ్ళాము. కనురెప్ప పాటున మారిపోయి మధ్యాకాశానికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆయన వస్తాడండి, తెలుస్తాడండి. వృద్ధులు కూడా చచ్చిపోతామని తెలుస్తుందండి, కానీ వాళ్ళు చెప్పట్లేదండి. దేవుడు వస్తాడండి, తలుపు కొడతాడండి. పిచ్చి పిచ్చి ఉండవు. మధ్యాకాశానికి వస్తాడు. రహస్య రాకడ. మొదటి దినాన్ని నేను తెలియజేశాను. గురువారం దినం ఇదే. 7 బోరలు, 7 పాత్రలు, ఆర్డర్లో చెప్తాం. 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు. ఇది బహిరంగం. ఆ శ్రమలు, మహాశ్రమలు. దీనికి ముందు రహస్య రాకడలో ఆయన మధ్యాకాశానికి వచ్చి మేఘాల మీద మనలను చెప్పాలి కొనిపోబడతాం. హరిఫజో తీసుకుని వెళ్ళిపోతామంటే దానికి లెక్కలేదు. హరిఫజో కొనిపోబడతాడు. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. రహస్య రాకడ. బహిరంగ రాకడకు వచనం ఏంటి? ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. రహస్య రాకడ 1వ తెస్సలోనిక. ఇవన్నీ మనం చెప్పుకున్నామండి. 1 తెస్సలోనిక 4:17 రహస్య రాకడ. ప్రకటన 19వ అధ్యాయం బహిరంగ రాకడ. ఏమండి? ఆ రహస్య రాకడలో మేఘాల మీద మనం కొనిపోబడతాం. ఆయన ఇక్కడ దాకా వచ్చి ఎత్తుకుని అందరిని ఎత్తుకుని రండి నా ప్రియులారా, మీకు అందరికి ముందే సిగ్నల్ ఇచ్చాను కదా, వచ్చేసేయండి ఎత్తుకెళ్ళిపోతారు కాదు, మనం వెళ్ళిపోవాలి. హరిఫజో, రాప్చర్, రాపియో, కొనిపోబడుట, ఎత్తబడుట. ప్రభావం ఉంటేనే, ప్రభావ వస్త్రం ఉంటేనే మనం ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం. తర్వాత యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు, కదలకుండునట్లు. దేవునికి స్తోత్రం. భూలోకాన్ని స్థిరపరిచిన దేవుడు నిన్ను నన్ను కూడా స్థిరపరుస్తాడు. ఆమేన్. ఎందుకంటే భూలోకం ఏం మాట్లాడలా. ఏ ప్రభా ఇలా చేసావు? మనం పాట పాడుకుంటాం కదా, నజరేయుడా నా యేసయ్య, ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి, భూమిని శూన్యములో ఈ భూమిని ఏం ప్రభా ఏలాడదీస్తున్నావు? ఏ పునాది లేయొచ్చు కదా అని అడిగిందా భూమి? ఏం మాట్లాడలా. అప్పుడు మాట్లాడలా, ఇప్పుడు మాట్లాడు. రేపు పొద్దున్న ఆయన మహావేంద్రముతో ఈ భూమిని గీములన్నీ ఎగిరిపోయినప్పుడు కూడా మాట్లాడదు భూమి. ఇప్పటికీ స్తుతిస్తానే ఉంటుంది. దేవుడు ఇచ్చిన కృప ఇప్పటికీ, దానిలో ఉన్న ఖనిజ లవణాలు ఇంకా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎప్పటికప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికి తెలియట్లా. అవునా కాదండి? మన పితరులు పంట పండించారు, మనం పండిస్తున్నాం. మన తర్వాత వారు పండిస్తారు, ఆ తర్వాత వారు పండిస్తారు. యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ వరకు జరుగుతూనే ఉంటది. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది దాంట్లో ఆ సంపద? అది మాట్లాడకుండా ఉంది కాబట్టి. మౌనముగా ఉండుటే బలం. గట్టిగా అరవటం బలం ఉండదు. ఆయాసం వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది, బీపీ పెరిగిపోద్ది. మనం మాట్లాడుకున్నాం. ఏదో మెదడు ఉంటుంది, ఆ మెదడులో చిన్నది ఏదో ఉంటుందట. ఏంటమ్మా అది? ఏంటది? అది సరే, ఇప్పుడు వద్దు. నేను చూపించాను ఆవిడకి, అయినా కానీ ఆవిడ ఒప్పుకోవట్లేదు కాబట్టి దాని మీద వదిలేద్దాం. డిస్కషన్ వద్దు. బైబిల్ మీద డిస్కషన్ బాగుంటుంది. ఆ చిన్న మెదడు చితికిపోద్ది. ఏమండి? మనం గుర్తించే శక్తి పోద్ది. దేనివల్ల? అరుచుకోవటం వల్ల. మౌనంగా ఉండుట బలం. సాత్వికంగా ఉండాలంటే ఆశమాష విషయం కాదు. బైబిల్ ఎంతమంది ఉండగా మోషే ఒక్కడిని మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడంటే మోషేకి అంత బలం ఉంది. ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు ఎక్కడో ఒకరు కోప్పడతానే ఉన్నారు. ఒక దావీదు, మోషే మాత్రమే. బలమును, యెహోవా బలమును ధరించి
బలముతో నడికట్టు కట్టుకొని ఉన్నాడు, కదలకుండునట్లు భూమిని. అందుకే కదా 11వ అధ్యాయము 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడను. అదే లక్షణం ఈ సూర్య చంద్ర నక్షత్రములు, ఆకాశానికి, వీటన్నిటికీ దేవుడిచ్చిన లక్షణం. వృక్ష సంపదకు, జంతువులకు, వాటన్నిటికీ కాలం మారుతున్న కొద్దీ ఈ జంతువులకు కాస్త కోపం వస్తుంది, కానీ అప్పుడు అవన్నీ సాత్వికమైనవే. ఆదాం గారి దగ్గర ఉన్నప్పుడు ఏమండి, సింహాలు, కుక్కలు, నక్కలు అన్నీ కలిసే తిరుగుతూ ఉండేవి. ఇప్పుడు అవి లేవు. ఎందుకు లేవు అని అంటే వాటికి ఉన్న గుణం కూడా పోయింది, మనకెప్పుడూ లేదు. కదలకుండునట్లు మనల్ని స్థిరపరచాలంటే పాత పాట ఒకటి ఉంది, కదలకుందువు సియోను కొండవలె మెదలకుందువు. తర్వాత మర్చిపోయి 2వ వచనం చదువుకుందాం. పురాతన కాలము నుండి సదాకాలము, ఈ మాట బలేస్తుంది నాకు. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయింది, సదాకాలము. మనం అబ్రహాం గారి దగ్గర నుంచి, టైం ఉంది కాబట్టి అబ్రహాం గారి దగ్గర నుంచి మనం తీసుకున్నాం. టైం అంటే ఇప్పుడు ఈ సమయం కాదు, టైం లైన్. అబ్రహాం గారు దేవుని చేత పిలువబడి కల్దీల దేశం నుండి హెబ్రియా జాతి ప్రారంభిస్తూ ఆయన ప్రయాణం సాగిన తరువాత, హారాన్ వచ్చి బలిపీఠం కట్టిన తరువాత ఐగుప్తుకి వెళ్తా ఉంటే ఆయన ఒక పిరమిడ్ కనపడింది. అంటే పిరమిడ్లు ఎప్పటి నుంచి ఉన్నాయి ఏమండి? ఫరో కాలం నుంచి. ఫరో ఎప్పటి నుంచి ఉన్నాడు? అబ్రహాముకు ముందే. ఇమోటోప్ ఆయన పేరు. ఇమోటోప్ అనే ఆయన పిరమిడ్ను కట్టడం ప్రారంభించాడు ఆయన ఆధ్వర్యంలో. అబ్రహాం వెళ్తున్నప్పుడు, ఐగుప్తికి చేరుతున్నప్పుడు ఇమోటోప్ అన్న ఆయన ఉన్నాడు, పిరమిడ్ కడుతున్నాడు. ఆ తరువాత చాలా పిరమిడ్లు కట్టబడ్డాయి. ఇప్పుడు కడుతున్నారా? లేదు. ఆ ఫరో టైం అయిపోయింది. తర్వాత బబులోని చెర, తర్వాత చెప్పాలి అర్షూరీలు. చెప్పాం కదండి, ఆ విగ్రహం గురించి అన్న గుర్తు పెట్టుకుని ఉంటారు కదా. 70 వారాల ప్రవచనంలో చెప్పాను కదా. బబులోను, గ్రీకులు, ఇంకా పర్షియా. ఇప్పుడు మీతో క్లాస్ చెప్తుంటే మీరు మాదియా, పార్సికాయే, పర్షియా కదా. పర్షియా చెప్పావు నువ్వు. మళ్ళీ మాదియా, పార్సికా అంటే కుడి చెప్పు ఎడం చెప్పు అన్నట్టు ఉంటుంది. అది ఆకరణ. ఒకసారి అమ్మమ్మ మీకు దండం పెడతాను, ప్రయత్న గ్రంథం చదవండి. మీరు ఇంకెప్పటికి టీచ్ చేస్తారు, మీకే అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ అన్ని రాజ్యాలు వచ్చి వెళ్ళిపోయినాయి, కానీ పురాతన కాలం నుంచి ఉన్నవాడు ఆయనే. సదాకాలము ఆయనే సింహాసన ఆసీనుడు, సదాకాలము ఉన్న దేవుడు ఆయనే. 3వ వచనం చదువుతాం. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు ఏం చేస్తున్నాయట? తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. వరదలు ఎలుగెత్తెను అంటే శ్రమలు వచ్చినాయి. ఇది ఎవరి గురించి అంటే ఇజ్రాయేలీల గురించి. ప్రకటన గ్రంథం ఎస్కటాలజీ, కడవరి దినములలో జరుగుతున్న కార్యములను గురించి ధ్యానించినప్పుడు ఇశ్రాయేలీలను ఒక రకంగా చూడాలి, సంఘమును ఒక రకంగా చూడాలి. ఇప్పుడు వరకు ఈ 2వ వచనం వరకు సంఘం గురించి దేవుడు మాట్లాడాడు. 3వది ఇశ్రాయేలీల కొరకు. ఒక్కసారి ఆలోచించండి, 93వ కీర్తన ఎప్పుడండి? 1000 సంవత్సరాలు. అంటే మనం మన టైంను పట్టుకుంటే 3024 సంవత్సరాల క్రితం రాశారు ఈ 93వ కీర్తన. ఏమండి, ఏమైనా అర్థమవుతుందా? లేకపోతే ఉత్పత్తిగానే మనం మాట్లాడుకుందామా? అమ్మా, అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఈ 93వ కీర్తన మన టైంకి, ఈ రోజుకి చూసుకుంటే 3024 సంవత్సరాల క్రితం రాశాడు కీర్తనకారు. 3వ వచనం, వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ తలలను హోరెత్తునట్లు. శ్రమలు వస్తున్నాయి ప్రభువా. దేవుడికి వారు ఇజ్రాయేలీలు ప్రార్థన చేస్తున్నారు.
యెహోవా తండ్రి శ్రమలు వచ్చేస్తున్నాయి, వరదలు వచ్చేస్తున్నాయి, కష్టాలు వచ్చేస్తున్నాయి అని అంటే దేవుడు ఏం చేశాడు? ఆగండి, వాళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తున్నారు, పుష్పాంజలి గారు, మస్తాంజలి గారు. వాక్యాన్ని కాదు, అర్థమవుతుంది అని అంటే మాత్రం అలాగే చూస్తున్నారు. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం నుంచి. దేనికోసం అండి ఇది వచనం? దేనికోసం ఈ వచనం? శ్రమల కోసం వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడనేది. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఓహో బహు జనములు సముద్రముల ఆర్భాటము వలె ఆర్భాటించును, జనములు ప్రవాహ జనముల ఘోష వలె ఘోషించును, జనములు విస్తార జనముల ఘోష వలె ఘోషించును. అదే కదండి 3వ వచనంలో ఉంది, చదవండి. ఆయన వారిని బెదిరించును. ఎవరు బెదిరిస్తారట? ఆయన అంటే తండ్రి అయిన యెహోవా దేవుడు వారిని బెదిరిస్తారు. వారు దూరంగా పారిపోవుదురు, వారు పారిపోతారు. కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు, కొండ మీద ఉన్న గాలి పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు, తుఫాను ఎదుట గిరగిర తిరుగు, తుఫాను ఎదుట గిరగిర తిరుగు, కసపు ఎగిరిపోవునట్లు, కసువు ఎగిరి. కసువు అంటే మన నెల్లూరు భాషది. ఎందుకంటే బైబుల్ రాసింది నెల్లూరు వాళ్ళు, కడపోళ్ళు అనువదించింది. కసువు ఎగిరిపోవునట్లు ఎగిరిపోతారు, వారు కూడా తరంబడతారు. వరదలు, కష్టాలు, శ్రమలు మన మీదకి వచ్చినప్పుడు మన దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఏం చేస్తాడట? కసువు ఎగిరిపోయినట్లుగా చేస్తాడు. ఆమేన్. అంటే ఇప్పుడు మన మీదకి వచ్చేవారు దేనికి సాదృశ్యం? కసువుకు సాదృశ్యం. మనం కసువుని పట్టించుకుంటామా? అలాగని చెప్పి కసువుని పట్టించుకోకుండా గాలి వస్తున్నప్పుడు కసువుకి ఎదురుకుండా నిలబడ్డామనుకో ఏమి జరుగును? కళ్ళల్లో పడుతుంది. మనం ఎదురుకుండా నిలబడ్డాం కదండి, కళ్ళల్లో పడుతుంది, కళ్ళు మండుతాయి. కసువుని ఆయన పడగొడతాడు. అలాగని చెప్పి రారా చూసుకుందాం, మా దేవుడు మామూలుడు అనుకున్నావా? అది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నాం. ఒకసారి చెప్పారు, పాడేళ్ళు ఇలాగే చెప్పింది ఒక ఆవిడ, మేము ప్రభు రక్తం తాగుతున్నాం, ప్రభు శరీరం తినేస్తున్నాం, మాతో పెట్టుకోకండి ఒక ఆయనతో. షాప్ కీపర్ అలా చేయకూడదు. మనం ప్రార్థన చేసి ఆ దేవుడికి అప్పచెప్పాడు, దాని సంగతి ఆయన చూసుకుంటాడు. మనం వెళ్ళి చూసేసరికి అది అక్కడ కనిపించదు. అదే కదా నిర్గమాకాండంలో కూడా దేవుడు చెప్తాడు, మీ శత్రువులు నీకు ఎన్నడూ మీరు చూడరు, వారు మీకు కనిపించరంతే. కనిపించాడు తర్వాత అగ్నిచోటి ఎర్ర సముద్రంలో కొట్టుకెళ్ళిపోయారు అంతే. ఆ రథ చక్రాలు మాత్రం కనపడుతున్నాయి ఇప్పుడు. ఇంకా దానికి సాక్ష్యంగా చాలా మంది అంటారు, ఘోరంగా ఏం మాట్లాడతారు తెలుసా? ఎర్ర సముద్రమే లేదంటున్నారు కొంతమంది. మధ్యన ఎర్ర సముద్రం అనేది లేదంట. రెడ్ సీ అనేది ఉంది, అది మహాసముద్రం లెక్కలోకి వెళ్ళిపోతుంది. ఏమంటే అన్నాడు చెప్పింది కూడా నిజమే. మహాసముద్రాన్ని సముద్రం అంటే ఎట్లా కుదురుతుంది? అలా మహాసముద్రం అంటే అర్థం అవుతుంది అన్నమాట. మన దేవుడు సదాకాలము చెప్పాలి అందరూ మాట్లాడదామండి. మన దేవుడు సదాకాలము ఉన్నవాడు. ఆయన సదాకాలం ఉన్నాడు. మనలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, వెళ్తారు, బస్సు ఎక్కుతారు, దిగుతారు. కానీ డ్రైవర్, కండక్టర్ మాత్రం డిపో నుంచి మన డిపోకి తీసుకెళ్లే వరకు ఉంటారు. ఆయన ఉన్నాడు, సదాకాలం ఉన్నాడు. నీ దేవుడు, నా దేవుడు నీ కష్టాల్లో ఉంటాడు, నీ సంతోషంలో ఉంటాడు. ప్రతిదీ నీ ఫీలింగ్ ఏంటనేది రిజిస్టర్ చేస్తుంటాడు. ప్రతి మాట లెక్కలోకి తేబడుతుంది, ప్రతి ఫీలింగ్ లెక్కలోకి తేబడుతుంది, ప్రతి ఆలోచన లెక్కలోకి తెస్తాడు. అనుమానం లేదు. ఇక ఒకవేళ మనం అబ్బా కాదండి అని అంటే భూమి ఆకాశాలు పరిగెట్టుకుంటూ వచ్చేది అంటే సాక్ష్యం చెప్తాను. నువ్వు అన్నావు కదా, నువ్వు అనలేదా? చెప్పు. మాట తిప్పుకోవడానికి ఉండదు. ఆయన సదాకాలం ఉన్న దేవుడు. నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావో అక్కడ నువ్వు చూస్తా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ప్రజల ఎడల ఆయన కనుదృష్టి నిలిచే ఉంటదండి. భయంకరమైన మాట. ఆయన అందరినీ చూస్తాడు, తన బిడ్డలను మరి ఎక్కువగా చూస్తాడు. దేవునికి స్తోత్రం. స్కూల్లో 100 మంది పిల్లలు ఉన్నారు, ఒకటే డ్రెస్ వేసుకెళ్ళారు. ఏం గోపి? 100 మంది పిల్లలు ఒకటే డ్రెస్, కానీ నీ కనుదృష్టి ఎక్కడ పడుతుంది? బిడ్డ మీద పడుతుంది. వాళ్ళంతా ఒకే రకంగా, ఒకే క్రాఫ్, ఒకే షూ, అన్ని ఒకే రకంగా మసిపూసేసుకున్నా పలానా ఓడు అని అనుశ్రీ జై పసిగడతావా? దేవుడు కూడా అంతే. నీ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది, నేను ఆశీర్వదించడానికి, అలాగే నిన్ను పరీక్షించడానికి.
జాగ్రత్త. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, సదాకాలము ఉన్నవాడు ఆయనే. తరువాత చదువుదాం. విస్తార జలముల ఘోష కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను, ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచం ఉంటుంది. ఓకేనమ్మా? ఆ సర్వాంగ కవచానికి పైన ఏముంటుంది? మనము పోరాడునది శరీరులతో కాదు, అంధకార సంబంధమైన అధికారులతో మనం పోరాడుతున్నాం. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నాం. అక్కడ ఆకాశం ముందు బలిష్ఠుడు పోరాడేవాడు. అమ్మా వింటున్నారా మక్క? నువ్వు గురించి చెప్తున్నా. ఎక్కడుంటాయి దురాత్మలు? ఆకాశ మండలంలో. ఇక్కడున్న మాట ఏంటి? ఆకాశం ముందు యెహోవా బలిష్ఠుడు. ఆ దురాత్మలు వచ్చి నీతో పోరాడుతూ ఉంటే ఆ బలిష్ఠుడైన మన దేవుడు చూస్తూ పోరాడు, మెల్లు పోరాడు. అనుశ్రీ మంచి బలంగా ఉంది, లావుగా ఉంది, బలంగా ఉంది, పోరాడు అంటాడా? చెప్పమ్మా. పొరపాటును కూడా శత్రువుకి అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒక గొర్రెల కాపురే గొర్రెల మందలో గొర్రెని సింహానికి అప్పచెప్పి వచ్చి పట్టుకుంటా ఉంటే ఆ దాన్ని చంపేసి దాని తల తెగ నరికి గొర్రె పిల్లను సంపాదించుకున్నాడు దావీదు అనే భక్తుడు. రోషం కలిగిన వాడు. మన దేవుడు కూడా అంతే. నీ మీదకి ఎవరన్నా వస్తా ఉంటే చూస్తా వెళ్ళు, చూద్దాం వెళ్ళు అండవు. కావలిస్తే ఆయన పరీక్షించుకుంటాడు నీ బల సామర్థ్యములు. ఇవాళ స్టేటస్ పెట్టాను, ఎంతమంది చూసారో నాకు తెలియదు అండి, నేను చెక్ చేసుకున్నాను. ఆత్మీయ విశ్వాస యాత్రలో నీ మీదకి శోధనలు వస్తున్నాయి అని అంటే మనం జాగ్రత్తగా ఉండవలసిన సమయం అది. అర్థమైందండి ఎవరికన్నా? ఈ ఆత్మీయ పోరాటంలో విశ్వాస యాత్రలో శోధనలు నీ మీదకి వస్తున్నాయి అని అంటే నువ్వు జాగ్రత్తగా నీ పరిశుద్ధతను యథార్థతను కాపాడుకోవాల్సిన సమయం అది. అక్కడే దేవుడు నీకు మార్కేస్తాడు. ఆమేన్. మనం ఆ శోధన ఎలా చూస్తామంటే దేవుడు నన్ను పరీక్షకు అప్పచెప్పేశాడు, దేవుడు నన్ను అలా చేసేస్తున్నాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఒంటరివాడిని అయిపోయాను, ఏంటి వదిలేశాడు. రకరకాల పాటలు ఉంటాయి. ఈ పాటలన్నీ అప్పుడే పాడేస్తుంటాం. కాదు, నీ పరిశుద్ధతకు యథార్థతకు ఒక మార్క్ అక్కడ పడుతుంది. ఆమేన్. శోధనలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అపవాది నీ మీద కాన్సన్ట్రేట్ చేశాడు అని అంటే దేవుడు ఒక మార్క్ వేస్తాడని అర్థం. ఆమేన్. జాగ్రత్తగా ఉన్నా. ఆకాశం ముందు యెహోవా బలిష్ఠుడు. ఆఖరి వచ్చింది, నీ శాసనములు ఎన్నడూ. ఎలాంటి మాటలు ఉన్నాయండి? సదాకాలము ఆయన ఉండువాడు, ఆకాశం ముందు యెహోవా బలిష్ఠుడు, నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. బబులోను రాజు వచ్చాడు, అక్కడున్న యెరూషలేము మొత్తం దేవాలయాన్ని పడగొట్టేశాడు, గోడలను కాల్చివేశాడు, గోడల మీద బహిర్భూమి వెళ్ళేటట్టుగా అపవిత్రపరిచాడు, అన్ని పట్టుకెళ్ళిపోయాడు. ఒకటి మాత్రం వదిలేశాడు. తెలుసా అదేంటో? ఒకటి వదిలేశాడు. ఎవరు? బబులోను రాజు. ఏం పేరు ఆయన పేరు? నెబుకద్నెజరు. ఒకటి వదిలేశాడు, ధర్మశాస్త్రం. రాత్రి మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? కన్నీటిని చూచి కృపగలిగిన దేవుడు దయ చూపిస్తారు, లేకపోతే పట్టించుకుంటారని చెబుతూ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో మందసం. ఆ మందసంలో ఏమేమి ఉన్నాయి? బంగారు తుమ్మకర్రతో చేయబడింది, తర్వాత మన్నా పాత్ర, అహరోను చిగురించిన కర్ర, నిబంధన పలుకలు. ఆ నిబంధన పలుకలు ఎవరు రాశారు? దేవుడు దేవుని వ్రేలుతో రాశాడు. వ్రేలుతో రాశాను అని ఉంటుంది అక్కడ. ఆ వేలుతో రాసి వదిలేశారు అక్కడ. ఆమేన్. అర్థమైందండి? ఒకవేళ అక్కడ బబులోనికి పట్టుకెళ్తే అక్కడ ఎక్కడో వదిలిపెట్టేసి వచ్చేది యాత్రలో. ఏమండి? తర్వాత కదండి పొలగొట్టబడింది. మళ్ళీ ఒక్కసారి కదా, కాదు కదా, ఒక్కసారి కాదు మేడం. ప్రత్యక్ష గుడారాన్ని పడగొట్టింది. తర్వాత మళ్ళీ ఏ రోజు కట్టాడు కదా, 40 సంవత్సరాలు. మొత్తం ఒకసారి నేను లోకమును ప్రేమించొద్దు, దేవుని ప్రేమించుడి అని ఒక ప్రసంగం చేశాను. దాంట్లో ఉంటుంది, మీరు వివరంగా వినండి. అయితే వీళ్ళు వెళ్ళినప్పుడు నెహెమ్యా, ఎజ్రా వెళ్ళారు కదండి.
వీళ్ళందరూ పరీక్షిస్తూ ఉంటే అక్కడ ఉన్న ధర్మశాస్త్రం దొరికింది వారికి. ధర్మశాస్త్రం దొరికి ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి వీళ్ళందరూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని నెహెమ్యా గ్రంథం ఒకసారి తీద్దాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఎజ్రా గారు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటారు. అప్పుడు 3 రోజులు వర్షం పడుతుంది. 10:8. వీరందరూ ఆ. యాజకులుగా ఉండువారు. లేవీయులు ఎవరనగా అజన్య కుమారుడైన యేషూవా, హేనాదాదు కుమారుడైన నెహెమ్యా. అమ్మ నెహెమ్యాని మీరు చదువుతున్నారు. 10:8. నెహెమ్యా 13. దేవునికి స్తోత్రం. సరే ఎజ్రా చూడండి. ఎజ్రా 10:8. మరియు 3 దినములలోగా ప్రధానులు పెద్దలు చేసిన యోచన చొప్పున ఎవడైనాను రాకపోయిన ఎడల వాని ఆశ దేవునికి ప్రతిష్ఠితమగును. వాడు విడుదల నొందిన వారి సమాజంలో నుండి వెలివేయబడిననియు నిర్ణయించిరి. యూదా వంశస్థులందరూ బెన్యామీనీయులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని వర్షాల చేత తడియుచు వణుకుచుండిరి. నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని విన్నా చదివినా ఏమొస్తుందట? వణుకొస్తుంది. చదువుతున్నప్పుడు వణుకు రావడం లేదు అని అంటే చదవట్లేదు అని అర్థం. ఆమేన్ అంటలేదు ఎవరు. కొద్దిగా ఇష్టం ఉండవు ఈ మాటలు. మేము చదువుతున్నాం కదా సార్, చూపు ఎక్కడే ఉంటది, ఆలోచన ఎక్కడ ఉంటది? ఎక్కడెక్కడో మనసా వాచ కర్మను. అందుకే దేవుడు చెప్తాడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణం అంతా ఆయనకి ఇచ్చేసేయాలి. పూర్ణం అంతా మనం తినేస్తాం, పై తొక్క మాత్రం ఆయనకి ఇచ్చేస్తాం. అందుకని ఇప్పుడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి పూర్ణం తింటాం మానేసేయండి, తొక్క మాత్రమే తినండి అన్నాడు. చదివినప్పుడు గుండెల్లో వెన్నులో వణుకు పుడుతుందండి, వణుకు పుడుతుంది. ఎందుకంటే ఆయన శాసనములు చదువుకోండి. ఆయన శాసనములు 93 ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి. ఆ వణుకులో నుంచి పరిశుద్ధత అనేది పుడుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని వణుకుతూ చదువుతావు, ఎంతమంది దగ్గర బైబిల్ ఉందండి? ఒకసారి పైగా ఇది మీ చేతుల్లోకి వచ్చిందంటే ఏం జరిగి ఉంటుంది? మామూలు బైబిల్ అయితే 110 రూపాయలు, కొరియన్ బైబిల్ అయితే 1800 రూపాయలు, అంతకు మించిన బైబిల్ అయితే 3000, అంతకు మించితే 7000 పెట్టి కొనుక్కున్నాం సార్ అంటున్నారా? ఏమండి? 1వ శతాబ్దము నుండి ఎంతో మంది హతసాక్షులు అయితే ఈ బైబిల్ నీ చేతిలోకి వచ్చింది. వారి రక్తం ఈ పరిశుద్ధ గ్రంథం వెనకాల ఉంది. ఎంతో మంది ఇబ్బందులు పడితే, ప్రాణ త్యాగాలు చేస్తే ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలోకి వచ్చింది. నువ్వు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఏదో ఈజీగా తీసేస్తావు. కొన్ని త్యాగాలు ఉంది, రక్తం ఉంది దీని వెనకాల. రక్తం, వాళ్ళు రక్తం ప్రవహింపజేశారు కాబట్టి నువ్వు ఈ బైబిల్ ఒకడు ఎలా పట్టుకెళ్తాడు? బైబిల్ తోలు తీసేయాలనిపిస్తుంది. మీరేమైనా అనుకోండి, బాధతోనే చెప్తున్నాను. ఇలా పట్టుకుంటావా పరిశుద్ధ గ్రంథాన్ని? అంతమంది ప్రాణం పెడితే తీసుకెళ్ళి దీన్ని ఇలా ఇసిరేస్తారు కొంతమంది. ఎక్కడ ఉండదో తెలియదు కొంతమందికి. నాన్ సెన్స్. ఒక కాసు బంగారం పోయితే ఏమవుతారండి? ఏం చేస్తారండి? ఊరుకుంటామా? ఈ బైబిల్ కాకపోతే ఇంకో బైబిల్, ఈ బైబిల్ కాకపోతే ఇంకో బైబిల్. 100 రూపాయలే కదా దానికి ఒక కవర్. వద్దండి, ఆ భక్తి అసలు నేను పరలోకానికి దరిదాపులకు కూడా తీసుకెళ్దాం. మీరు తిట్టండి ఏమన్నా అనుకోండి, పర్వాలేదు.
మన గురి పరలోకం. ఇప్పుడున్న కనపడుతున్న దాన్నే నువ్వు విలువివ్వకపోతే ఎలా? ఆమె పొందిగ్గా ఎలా పట్టుకుంటావండి? సిటీ బస్సులో వెళ్తున్నావు, ₹1,00,000 బ్యాగ్ ఉంది, ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు? అబ్బే ఎలా ప్రేమించేస్తావు దాన్ని? పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కడ పెడతావు? పైన. లేకపోతే కింద, ఈ మధ్య కింద వచ్చిన డిక్కీలు పైన లేవు. కొంతమంది ఈ మధ్య ఈ యాక్టివాలు అవి వచ్చినాయి కదా, బైబిల్ ఎక్కడ పెడుతున్నారు? సీట్ లేపి సీట్ కింద పెట్టి. అవునే కదండి, అబద్ధం చెప్తున్నానా? ఏమా ఘోరం! ఆయన శాసనములు ఏమిటట? తప్పిపోని శాసనాలు దేవుడు నీ చేతిలోకి ఇస్తే, వాళ్ళు ఆ ధర్మశాస్త్రం చదవగానే 3 రోజులు వర్షంలో నిలబడిపోయారండి. నిలబడిపోయి ఒడుకు పుట్టి బోర్ని ఏడుస్తున్నారు. 3 నిమిషాలు నిలబడమ్మా, చేతులు ఎత్తున్నట్టు 3 నిమిషాలు ఉండదు, ఇలా వచ్చేద్ది చిక్కందుకి. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోవాలా? పరలోకం వెళ్ళిపోవాలి. యేసుప్రభు పక్క సీట్ సింహాసనం మందే. అక్కడ కూడా దెబ్బలాడేస్తాం. మావంతే కావద్దు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు చూపించి మేము ఉన్నామంట. ఎన్నటికి పరిశుద్ధతయే అనుకూలం. నీ భక్తి మొత్తం తోస్తాడు ఇక్కడ. ఒకసారి ఆలోచిద్దాం, ఏ భక్తి చేస్తున్నాం? దేవుణ్ణి పేరెత్తడానికి సరిపడిన భక్తి చేస్తున్నాం? ఆయన ఊరుకున్నాడండి, అంతే. ఉపేక్షిస్తున్నాడు అందరూ మారు మనసు పొందాలని. పాత నిబంధనలు అయితే ఇలా ఉండదు, కంటికి కన్ను అంతే వేసేయడమే. చూద్దాం, అంత గొప్ప దేవుడు, కృపా కనికరం కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నారు. మనల్ని ప్రేమిస్తున్నారు, జీవింపజేస్తున్నారు, పోషిస్తున్నారు. అన్నిటికీ మించిన ఆయన గ్రంథాన్ని మనకిచ్చారు, ఆయన రక్షణ మనకిచ్చారు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. నిలబడదాం, దేవుణ్ణి స్తుతిద్దామండి. నిలబడదాం.